నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సిజేఐ. బిల్లుల ఆమోదంపై విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు. రాష్ట్ర అంశాలపై పూర్తి అధికారం రాష్ట్రాలదేనన్న తెలంగాణ. ఆయా బిల్లులపై గవర్నర్ విచక్షణాధికారం చెల్లదని వాదనలు. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్. త్వరలో 9.8 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ. గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును అప్పీల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బోర్డు సమీక్ష అనంతరం కార్యాచరణ. అమెరికా అధ్యక్షుడి అత్యంత సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య. వర్సిటీలో దుండగుడి కాల్పులు, ట్రంప్ దిగ్భ్రాంతి. కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంట్లో వంట మనిషి మరొకరు రేణు అగర్వాల్ను దారుణంగా హత్య చేశారు. చేతులు కాళ్లు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. హత్యస్థలంలో డాగ్ స్క్వాడ్ వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం నిందితుల కోసం 5 బృందాలుగా గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. భారత రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లో పరిస్థితి ఎలా ఉందో చూడాలని బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు వివాదంపై విచారణ సందర్భంగా గుర్తు చేశారు. బిల్లుల ఆమోదం విషయంలో ఇండి కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చిన కేంద్రం 1970 తర్వాత కేవలం 20 ఉదంతాల్లోనే బిల్లుల ఆమోదంలో జాప్యం జరిగిందని పేర్కొంది. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో తనకు, గవర్నర్లకు న్యాయస్థానం గడువు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన అభిప్రాయంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి. శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లుల్ని నిలిపి ఉంచే విషయంలో గవర్నర్ల అధికారాల్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించారు. దేశంలో అటువంటి కేసులు తక్కువే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపే అన్ని బిల్లుల్లో గవర్నర్లు 90% పైగా నెలలోపే సమ్మతి తెలుపుతారని చెప్పారు. 1970 నుంచి 2025 వరకు తమిళనాడుకు చెందిన 7 బిల్లులు సహా 20 బిల్లులు మాత్రమే రిజర్వులో ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ గణాంకాల వెల్లడికి అనుమతించలేమని ధర్మాసనం పేర్కొంది. ఇవే తరహా గణాంకాల్ని ప్రతివాదులు తెలియజేయబోగా అభ్యంతరం తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. రాజ్యాంగపరమైన అంశాలపైనే దృష్టి సారిద్దామని సూచించింది. శాసనాల నిర్మాణంలో గవర్నర్కు ఓటింగ్ అధికారం లేకపోయినప్పటికీ ఆయన సమ్మతి తెలిపితేనే బిల్లు చట్టమవుతుందని తుషార్ మెహతా పేర్కొన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల హోదాలు అలంకారప్రాయమైనవేనని, మంత్రిమండలి సిఫార్సులకు వారు ఆమోదం తెలపాల్సిందేనని ఇండి కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. బిల్లులపై గవర్నర్ల చర్యలు న్యాయ సమీక్షకు లోబడి ఉండవని చెప్పారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారని పేర్కొన్నారు. దేశ సమైక్యతకు, సమగ్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఆయన తెలిపారు. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభాల్ని గుర్తు చేస్తూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రాముఖ్యం కలిగిన లేదా ప్రజల్ని ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై సుప్రీంకోర్టు సలహా కోరే హక్కు రాష్ట్రపతికి ఉందన్నారు. రాష్ట్ర జాబితాలోని అంశాలపై అధికారం రాష్ట్రాలదేనని ప్రభుత్వం వాదించింది. రాష్ట్ర జాబితాలోని అంశాల మీద చేసిన బిల్లులపై గవర్నర్ విచక్షణాధికారం చెల్లదని పేర్కొంది. ఆయా బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసము పంపకూడదని రాజ్యాంగ ధర్మాసనం ముందు ప్రభుత్వం వాదించింది.
బిల్లులకు ఆమోదం తెలపడానికి సంబంధించి రాష్ట్రపతి చేసిన ప్రతిపాదనపై సుప్రీంకోర్టు ముందు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. రాజ్యాంగం 7 షెడ్యూల్ లిస్టు 2లో ఉన్న రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశాలపై శాసన వ్యవస్థ బిల్లు చేసి పంపినప్పుడు గవర్నర్ దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగం ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భాల్లో తప్పితే మిగతా అన్ని సందర్భాల్లో గవర్నర్ మంత్రిమండలి సలహా సూచనల ప్రకారం నడుచుకోవాలని, విచక్షణాధికారాల్ని ఉపయోగించడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల్ని పెండింగ్లో పెట్టే విచక్షణాధికారం గవర్నర్, రాష్ట్రపతికి లేదన్నారు. ఆమోదం విషయంలో వారికి నిర్దిష్ట గడువు విధించాల్సిందేనని విన్నవించారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ వ్యవస్థలో గవర్నర్ తన విచక్షణ ప్రకారం వ్యవహరించే అవకాశం లేదని బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన చోట తప్పితే మిగతా చోట్ల గవర్నర్ మంత్రివర్గం సలహా సూచనల ప్రకారం నడుచుకోవాలని, విచక్షణాధికారాలు ఉపయోగించడానికి లేదని ఆర్టికల్ 163 స్పష్టంగా చెప్పిందన్నారు. బిల్లుల ఆమోదానికి సంబంధించిన ఆర్టికల్ 200లోనూ గవర్నర్లకు విచక్షణాధికారాల్ని తొలగించారని తెలిపారు. ఏదైనా రాష్ట్రంలో త్రిశంకు సభ ఏర్పడి ఏదైనా ఒక పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించేటప్పుడు మాత్రమే మంత్రివర్గ సలహా సూచనల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదని కోర్టులు కొన్ని మినహాయింపులు ఇచ్చాయని వివరించారు. మిగిలిన అన్ని సమయాల్లోనూ గవర్నర్ మంత్రిమండలి సూచన మేరకు నడుచుకోవాల్సిందేనని తెలిపారు. రాజ్యాంగం రచించేటప్పుడు కొంత బలమైన యూనియన్ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రాల పరిధిలో కొన్ని అంశాల్ని చేర్చారని, గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉండాలని కోరుకోలేదని వివరించారు. పైగా వారి అధికారాల్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని భావించినందునే రాజ్యాంగం అమల్లోకొచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా వారి పాత్రను విస్తరించడానికి సాధ్యపడలేదన్నారు. ఆర్టికల్ 200లోని విచక్షణాధికారాల్ని ఉపయోగించుకుని గవర్నర్ ఏ బిల్లునైనా పక్కన పెడితే దాని పరిణామాలు ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి అధికారాలపైనా పడతాయన్నారు. ఏదైనా బిల్లును ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్, రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వు చేస్తే అది ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి వెళుతుంది. రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని అనుసరించి దానికి ఆమోదం తెలపొచ్చు, లేదంటే తిరస్కరించొచ్చు. పెండింగ్లో మాత్రం పెట్టకూడదని వాదించారు. బిల్లుకు అనుమతివ్వలేదన్న విషయాన్ని రాష్ట్రపతి సంబంధిత రాష్ట్రానికి చెబితేనే ఆ తర్వాత ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ప్రారంభించడానికి వీలవుతుందన్నారు. లేదంటే ఆ బిల్లుకు ఎప్పటికీ మోక్షం లభించదని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. రాజ్యాంగం 7వ షెడ్యూల్ జాబితా 1 కింద పేర్కొన్న కేంద్ర జాబితాలోని అంశాలపై చట్టం చేసే అధికారం పూర్తిగా పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని, ఒకవేళ వాటిపై రాష్ట్రాలు చట్టాలు చేసినా కోర్టులు రద్దు చేస్తాయన్నారు. ఇలాంటి బిల్లులపై గవర్నర్ విచక్షణాధికారాల్ని ఉపయోగించాల్సిన అవసరమే ఉండదని వాదించారు. ఆర్టికల్ 246(3) ప్రకారం జాబితా 2లోని అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకొస్తాయని, ఇందులోని అంశాలపై బిల్లులు చేసే అధికారం పార్లమెంటుకు ఉండదన్నారు. దీనిపై రాష్ట్రాలు బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపినప్పుడు దాన్ని ఆమోదించకుండా వాంఛనీయం కాదనో, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ చట్టం చేయడం బాగాలేదనో చెప్పడం కుదరదన్నారు. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం చెల్లదని తెలిపారు. రాష్ట్ర పరిధిలోని అంశంపై చట్టం చేయకుండా రాష్ట్రాన్ని నిలుపుదల చేసే అధికారం రాష్ట్రపతికి, కేంద్రానికి ఉండదన్నారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై బిల్లు చేసేటప్పుడు రాష్ట్ర మంత్రివర్గం చర్చించి తాము కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లడం లేదని భావించి బిల్లు చేసి పంపినప్పుడు గవర్నర్ అది కేంద్ర పరిధిలోకి వెళుతోందని భావిస్తేనే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాలని తెలిపారు. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలిపినప్పటికీ అది సరిగా లేదని ఎవరైనా భావిస్తే కోర్టులు దాన్ని సమీక్షించి నిర్ణయం వెలువరిస్తాయన్నారు. అందువల్ల 7వ షెడ్యూల్లోని 3 జాబితాల్ని ప్రత్యేకంగా చూడాలని వాదించారు. కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంట్లో వంట మనిషి మరొకరు రేణు అగర్వాల్ను దారుణంగా హత్య చేశారు. చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. హత్యాస్థలంలో డాగ్ స్క్వాడ్తో వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం నిందితుల కోసం 5 బృందాలుగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి.
కుక్కడపల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. నిందితుల కోసం 5 బృందాలతో కూడా పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. నిన్న జరిగిన హత్య కేసుకు సంబంధించి కూడా అయితే ఇద్దరుగా హత్య చేసి ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి కూడా పారిపోయినట్లయితే పోలీసులు ప్రాథమికంగా సీసీ ఫుటేజ్ రికార్డు ఆధారంగా కూడా వాళ్ళైతే గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా నమ్మకంగా ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి, తర్వాత తాజాగా మరొక వ్యక్తి కూడా రావడం, తర్వాత అక్కడే పనిచేస్తున్నట్లు కూడా పోలీసులో ప్రాథమిక దర్యాప్తులో వెలుగురడం జరిగింది. అయితే కేవలం అంటే అగర్వాల్కి సంబంధించి రేణు అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి తాళ్లతో కట్టేసి తర్వాత తీవ్రంగా గాయపరిచి తర్వాత ఇంట్లో ఉన్న కొంతవరకు నగదు కానీ తర్వాత బంగారు ఆభరణాలకు సంబంధించి కూడా దోచుకు వెళ్ళినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యులు అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే దీని కేసుకు సంబంధించి కూడా అయితే కొన్ని రోజుల నుంచి కూడా వారు ఇక్కడే నమ్మకంగా పనిచేస్తూ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఇంట్లో చేయాల్సిన పనులు కూడా చేస్తూ ఉన్నట్లు కూడా పోలీసుల దర్యాప్తు అయితే తేలడం జరిగింది. అయితే దాదాపు వాళ్ళు ఇక్కడే ఇంట్లో పనిచేస్తున్నాయి, తర్వాత ఇంట్లోనే నివసిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారికి ఒక్కొక్కరికి 15,000గా జీతం కూడా వాళ్ళు చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే యజమానులు ఇద్దరు కూడా ఇటు అగర్వాల్ భర్త కానీ తర్వాత అతని కొడుకు కూడా దగ్గరలో ఉన్న వారి స్టీల్ కంపెనీకి సంబంధించి కూడా ఉదయం వెళ్ళిపోవడం, తర్వాత ఉదయం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో కేవలం అంటే రేణు అగర్వాల్ ఒకరు మాత్రమే ఉండడంతో కూడా ఆమె ఒక్కరినే టార్గెట్ చేసుకుంటూ ఒంటిపై ఉన్న బంగారు కానీ తర్వాత ఇంట్లో దాచున్న నగదు పైన కూడా వారు ఆరా తీసినట్టు తెలిసింది. అయితే తీవ్రంగా ఆమె నిరాకరించడంతో కూడా తీవ్రంగా ఆమెపై దాడి చేసి తర్వాత ఒంటిపై ఉన్న నగలతో పాటు కొంతవరకు బంగారాన్ని అయితే వాళ్ళు తీసుకుపోయినట్టు తెలిసింది. అయితే హత్య చేసే క్రమంలో నిందితులకు సంబంధించి కూడా దుస్తులకు రక్త మార్కలు ఉండడంతో కూడా ఇంట్లోనే స్నానం చేసి తర్వాత యజమాని దుస్తులు ధరించి తర్వాత యజమాని బైకు ద్వారా కూడా ఇక్కడ నుంచి పరారైనట్లు కూడా పోలీసులు సీసీ కెమెరాలు అయితే పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం వారు జార్ఖండ్ వాసులుగా పోలీసుల దర్యాప్తులో తేలింది కాబట్టి వాటి జార్ఖండ్కు వెళ్ళారా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళారా అనేది కూడా ప్రస్తుతం అయితే పోలీసుల గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఇప్పటివరకు వాళ్ళు అంటే హైదరాబాద్ దాటి ఉండవచ్చు అని చెప్పి ఒక అనుమానం ఉండడంతో కూడా పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి కొన్ని గంటల్లో అయితే వారిని అయితే అదుపులో తీసుకునే ప్రయత్నిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా చెప్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం తర్వాత కూడా కుటుంబ సభ్యులకైతే రేణు అగర్వాల్ మృతదేహాన్ని అయితే అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కూడా అందరూ కూడా ఒక్కొక్కరు కూడా వారి ఎక్కడైతే హత్య చేసిన ఘటనస్థలం అయితే వారి నివాసం ఉందో అక్కడికైతే ఒక్కొక్కరు చేరుకొని కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్స్ ద్వారా ఆధారాలు కానీ తర్వాత ఇప్పటికే గాలింపు చర్యలు భాగంగా కూడా ఇటు సీసీ ఫుటేజ్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ ఇంటి నుంచి బండి బయలుదేరిన తర్వాత ఎక్కడి వరకు వెళ్ళారనే సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని అయితే లోపల బంగారం కానీ తర్వాత నగదుకు సంబంధించి కూడా ఎంత దోచుకు వెళ్ళారు, ఎందుకు ఇంత తీవ్రంగా హత్య చేశారన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులో ప్రస్తుతం వెలువడుతుందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 9 లక్షలకు పైగా రైతుల భూ కొనుగోళ్ల ఒప్పందాల పరిష్కార ప్రక్రియ ప్రారంభం కానుంది. తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్దీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. భూభారతి చట్టం సెక్షన్ 6లోని సెక్షన్ 1 కింద సాదా బైనామా పత్రాలను క్రమబద్దీకరించనున్నట్లు తెలిపింది. 2020 అక్టోబర్ 12 నుంచి అదే ఏడాది నవంబర్ 10 వరకు స్వీకరించిన దాదాపు 9 లక్షలకు పైగా దరఖాస్తులను క్రమబద్దీకరణకు పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన, క్రమబద్దీకరణ అధికారం భూభారతి చట్టం ప్రకారం రెవెన్యూ డివిజనల్ అధికారికి కట్టబెట్టారు. దీంతో ఆయన పరిధిలోని ఎంఆర్ఓలను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి ప్రభుత్వ నిషేధిత జాబితాలో లేని భూములుగా నిర్ధారించుకున్న తర్వాతే క్రమబద్దీకరణ చేస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. భూభారతి చట్టం ద్వారా అర్హమైన సాదా బైనామా దరఖాస్తులు పరిష్కరిస్తామని గతంలో ఓ పిల్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడంతో దర్యాప్తును మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో 2014 జూన్ 2వ తేదీ ముందు వరకు ఉన్న సాదా బైనామా కొనుగోళ్లకు
మేరకు 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టింది. అప్పట్లో 12.64 లక్షల దరఖాస్తులు రాగా పరిశీలన అనంతరం 6.18 లక్షలు మాత్రమే క్రమబద్ధీకరించారు. రెండోసారి 2020లో క్రమబద్ధీకరణకు అవకాశమిస్తూ ప్రభుత్వం దరఖాస్తులను మరోసారి ఆహ్వానించింది. కానీ ఆర్ఓఆర్ 1971ను సవరించి తెచ్చిన ఆర్ఓఆర్ 2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు కానీ నియమ నిబంధనలు చేర్చలేదు. పైగా ఆ చట్టం అమలులోకి రావడానికి ముందు, వచ్చిన తర్వాత దరఖాస్తులను స్వీకరించడం న్యాయ వివాదానికి దారితీసింది. 1971 నాటి చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్న దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నప్పటికీ ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. అప్పుడు వచ్చిన 9,894 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటి పరిష్కారానికి తాజాగా రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న లక్షలాది సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ దిశగా మోక్షం కలిగినట్లయింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు హామీ ఇచ్చారు. న్యాయస్థానంలో ఉన్న వివాద పరిష్కారానికి పలు చర్యలు చేపట్టడంతో హైకోర్టు సాదా బైనామాల రైతులకు 13B ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి రాష్ట్ర హైకోర్టు అనుమతించింది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. వీటిని పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో సమయాన్ని స్పష్టంగా నిర్దేశించడంతో కొత్తగా వచ్చిన సాదా బైనామా దరఖాస్తులను తీసుకునే అవకాశం లేదని చెప్పాలి. సామాజిక మాధ్యమాల్లోని పోస్టులకు సంబంధించిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ చేపట్టాలని హైకోర్టు తేల్చి చెప్పింది. విమర్శనాత్మక అంశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారన్న కారణం క్రిమినల్ చర్యలు కొనసాగించడానికి సరిపోదని తెలిపింది. పరువు నష్టం, ద్వేషపూరిత ప్రసంగం, హింసను ప్రేరేపించి సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించేదిగా ఆరోపణలను నిరూపిస్తే విచారణను కొనసాగించవచ్చని తెలిపింది. చట్టబద్ధమైన అంశాలు లేకుండా కేవలం రాజకీయ విమర్శ ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ నేరారోపణ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారంటూ అందిన ఫిర్యాదుల మేరకు రామగుండం, కరీంనగర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన 3 కేసుల్ని కొట్టేయాలంటూ నల్లబాలు అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ ఎన్ తుకారాంజీ తీర్పు వెలువరిస్తూ నల్లబాలుపై నమోదైన కేసుల్ని కొట్టేశారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి కేసులు నమోదు చేసే ముందు పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. ట్వీట్లు చట్టబద్దమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోకొస్తాయని కోర్టు భావిస్తోందని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు కేసుల నమోదు, విచారణ యాంత్రికంగా, ఏకపక్షంగా జరగకుండా నిరోధించే క్రమంలో ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పరువు నష్టం కలిగిందనే ఆరోపణల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఫిర్యాదుదారు చట్ట నిబంధనల ప్రకారం బాధిత వ్యక్తి అవునో కాదో పోలీసులు ధృవీకరించారని హైకోర్టు మార్గదర్శకాల్లో పేర్కొంది. తీవ్రమైన నేరాల సమయంలో మినహా పోస్టులతో సంబంధం లేని ఇతరుల తరపున చేసిన ఫిర్యాదులు విచారణార్హం కాదని స్పష్టం చేసింది. తీవ్రమైన నేరమైనప్పుడు పోలీసులు కేసు నమోదుకు ముందు ప్రాథమిక విచారణ జరిపి అందులో చట్టబద్దమైన అంశాలు ఉన్నాయో లేదో నిర్ధారించారని వెల్లడించింది. హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలు ఉంటే తప్ప వీటికి సంబంధించిన కేసులు నమోదు చేయరాదని తేల్చి చెప్పింది. ఇందులో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు శిరోధార్యమని సూచించింది. విమర్శనాత్మకమైన, కఠినమైన రాజకీయ ప్రసంగాలపై పోలీసులు యాంత్రికంగా కేసులు నమోదు చేయరాదని హైకోర్టు మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రసంగం లేదా పోస్టు హింసను ప్రేరేపించినా, భద్రతలకు తక్షణ ముప్పు కలిగించేలా ఉన్నప్పుడు మాత్రమే చట్టాన్ని అమలు చేయొచ్చని కోర్టు తెలిపింది. అధికరణ 19(1)(a) కింద సాధారణ రాజకీయ విమర్శలకు రాజ్యాంగ రక్షణలు కల్పించాలంది. పరువు నష్టానికి సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా సంబంధిత మ్యాజిస్ట్రేట్ను ఆశ్రయించమని సూచించాలని చెప్పింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 174(2) కింద మ్యాజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాల మేరకు పోలీసులు చర్య తీసుకోవాలి తప్ప యాంత్రికంగా అరెస్టు చెయ్యరాదని తేల్చి చెప్పింది. ప్రతి సందర్భంలోనూ అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని అమలు చేయాలని సూచించింది. రాజకీయ ప్రసంగం, పోస్టు లేదంటే ఇతర సున్నితమైన వ్యక్తీకరణకు సంబంధించి చట్టబద్ధంగా చర్యలుండేలా చూసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
ఇలాంటి వాటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయాన్ని తీసుకోవాలంది. రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదు పనికిమాలినదని తేలితే దర్యాప్తునకు కారణాలు లేవంటూ పోలీసులు కేసును మూసేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రాథమిక విచారణ చేయకుండా కేసులు నమోదు చేయొద్దన్న హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లను రీట్వీట్ చేసినందుకు సోషల్ మీడియా హ్యాండ్లర్ శశిధర్ గౌడ్పై పోలీసులు నమోదు చేసిన 3 కేసులను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ఇది సామాజిక మాధ్యమాల పోస్టులపై అడ్డగోలుగా కేసులు పెట్టే ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటి తీర్పు అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 21 నెలలుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై రాజా ప్రేరేపితమైన కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును కేటీఆర్ స్వాగతిస్తూ రాష్ట్ర డీజీపీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్కు ఓ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారులు, సోషల్ మీడియా వాలంటీర్లపై వేధింపులను తక్షణమే ఆపాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అణిచివేత కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు నడవాలని ఆయన డిమాండ్ చేశారు. నిషేధిత భూముల వివాదాల పరిష్కారానికి 9 ఏళ్ల కిందట హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలతో అమలు కానుంది. నిషేధిత జాబితాలోని భూముల వివరాలను సేకరించి వాటిని సబ్ రిజిస్ట్రార్లకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. కలెక్టర్లు, దేవాదాయ శాఖ, వక్ఫ్ బోర్డు నుంచి 22A భూములకు సంబంధించిన వివరాలను నిర్దిష్ట ప్రోఫార్మా రూపంలో తెప్పించాలని సీసీఎల్ఏకు సూచించినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్లకు వెళ్లినప్పుడు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ సబ్ రిజిస్ట్రార్లు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ మరోసారి విచారణ చేపట్టారు. 2016లో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అఫిడవిట్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సీఎస్ దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించి 3 వారాల్లో సబ్ రిజిస్ట్రార్లకు నిషేధిత భూముల జాబితా అందేలా చూడాలని న్యాయమూర్తి వెల్లడించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ను నిరాకరిస్తూ దాఖలైన పిటిషన్లలో కౌంటర్ దాఖలు చేయడానికి గడువిస్తూ విచారణను 17కు వాయిదా వేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తీర్పులోని అంశాలపై టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తోంది. న్యాయపరంగా ముందుకెళ్లే విషయమై సమాలోచనలు చేస్తోంది. ఇవాళ టీజీపీఎస్సీ బోర్డు సమావేశమై తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయి. హైకోర్టు తీర్పును ప్రభుత్వం కూడా సమీక్షిస్తున్నట్లు తెలిసిందే. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకోవడంతో ఈ విషయంపై ఉన్నతాధికారులతో సమావేశమవుతారని సమాచారం. పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అభ్యంతరాలకు ఇచ్చిన వివరణను సైతం న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లాలని కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో నియామక ప్రక్రియను నిలిపివేస్తే ఎంపికైన అభ్యర్థులు నష్టపోతారని, పైగా హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఎవరూ అర్హత సాధించని విషయాన్ని సైతం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లి గ్రూప్ 1పై ముందుకెళ్లేందుకు అనుమతి పొందాలని ప్రభుత్వం, టీజీపీఎస్సీ కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించి గురువారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఉద్యోగ సంఘాలకు గుర్తింపునిస్తూ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. సీఎస్తో పాటు వివిధ శాఖలకు చెందిన 11 మంది కార్యదర్శులను కౌన్సిల్లో సభ్యులుగా ప్రభుత్వం చేర్చింది. కౌన్సిల్లో ఉద్యోగ సంఘాల నుంచి టీఎన్జీఓ, టీజీఓ, తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్, పీఆర్టీ యూటీఎస్, ఎస్టీయూ, ట్రెసా, క్లాస్ 4 ఉద్యోగుల సంఘం, యూటీఎఫ్, టీఆర్టీఎఫ్ ప్రతినిధులను శాశ్వత సభ్యులుగా ప్రభుత్వం గుర్తించింది. సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహసీల్దార్ల అసోసియేషన్, తపస్, ఎస్టీఎఫ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్లు రొటేషన్పై ఉంటాయని తెలిపింది. కౌన్సిల్ సాధారణంగా 4 నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య సంబంధాలు, సంక్షేమంపై కౌన్సిల్ దృష్టి పెట్టనుంది. జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా ధైర్యంగా నిలబడి పోరాడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులకు సూచించారు. నిర్మల్ జిల్లా బాసరా ఆర్జీయూకేటీలో మంత్రి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా బాసరకు చేరుకున్న మంత్రి సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బాసరలో 5,75,00,000 నిధులతో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. బాసర సమీపంలో వరద వల్ల నష్టపోయిన పంటలను జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆర్జీయూకేటీలో 1,50,00,000 నిధులతో పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు.
విద్యార్థులతోటి ముఖాముఖి మాట్లాడడం జరిగింది. వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రశ్నలు అడిగిన సమాధానం చెప్పిన, నేను కూడా వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. లైఫ్ అంటే జీవితం అంటే 200 ఏళ్ళు జీవించాలంటే కష్టపడాలి. చదువు, ఆటపాట, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆటపాటలు నేర్చుకుంటూ మనం బ్రతుకుతూ సమాజానికి బ్రతికించి కాక చేయాలి. రెండవది ఆత్మహత్యలు అనేది ఇంటికి వాళ్ళు తీసుకునే కార్యక్రమం. అటువంటి వాటికి ఒడిగట్టవచ్చు, ఏ విధంగా బ్రతకవచ్చు రకరకాల. రెండవది యువత యొక్క రకరకాల వ్యసనాలకు బానిసలు కావద్దని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ రైట్ మోటివేట్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే లాభం లేదని, కాంగ్రెస్ను ఆశీర్వదిస్తే అభివృద్ధి జాతర కొనసాగుతుందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన పొన్నం ఇళ్లు కూలగొట్టడం గురించి గులాబీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటిని కేటీఆర్ కూలగొట్టించలేదా అని ప్రశ్నించారు. సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు జూబ్లీ హిల్స్కు ఏం చేస్తారని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. వచ్చే 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సకల జనుల సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ఆయన పాల్గొన్నారు. కాక బాటలోనే పేద ప్రజల కోసం వివేక్ కృషి చేస్తున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల కార్మికులకు అండగా వివేక్ వెంకటస్వామి ఉండాలని విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నాయకులు ప్రజల గురించి మర్చిపోయారన్న మంత్రి వివేక్ కేవలం కుటుంబం కోసం పనిచేశారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం ఖజానా ఖాళీ చేసిందని, ఆర్థికంగా కష్టమైన సీఎం రేవంత్ రెడ్డి పథకాలను కొనసాగిస్తున్నారని మంత్రి వివేక్ వివరించారు. వరద సహాయ చర్యల నిధుల వినియోగం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 13లోగా నిధుల వినియోగ సర్టిఫికెట్లు సమర్పించాలని స్పష్టం చేశారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో వరద సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని పొంగులేటి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. బాధితులకు ఎవరికైనా పరిహారం అందకపోతే వెంటనే విడుదల చేయాలని మంత్రి తెలిపారు. అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి సూచించారు. జర్నలిస్టుల సమస్యలపై అధికారులతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించి హై పవర్ కమిటీ తదితర అంశాలపై చర్చించారు. నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలన్నారు. జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆకాంక్షించారు. తెలంగాణ పోలీసు అకాడమీలో జరుగుతున్న ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025 సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ నైట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా వాటిని మానవత్వంతో కూడిన సంస్కరణల వేదికలుగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఖైదీలలో మార్పు తీసుకొచ్చేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచాయని కొనియాడారు. జైళ్లను సాంకేతికతతో అనుసంధానించి ఖైదీలకు డిజిటల్ విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఖైదీల ఆరోగ్యం, మానసిక స్థితిని పర్యవేక్షించడానికి కూడా టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించామన్నారు.